హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన దేశీ ఫోర్నియా. ఇవాళ మన ఛానల్ వీడియోస్కి 10,000 వ్యూస్ రీచ్ వచ్చింది. సో మీ అందరి నోళ్ళు తీపి చేయడం తప్పేం కాదు కదా. అందుకే ఈరోజు ఒక స్పెషల్ స్వీటెస్ట్ ప్లేస్కి వచ్చా. అండ్ ఈ వీడియో చాక్లెట్ లవర్స్కి డెడికేట్ చేస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళబోయే ఈ ప్లేస్ చాక్లెట్ అంటే పడి చచ్చే వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. ఆ ప్లేస్ ఏదో కాదు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న గిరాడెలీ స్క్వేర్. మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు గిరాడెలీ స్క్వేర్ అనేది ఒక చాక్లెట్ షాప్ కాదు. ఒకప్పుడు ఇది ఓల్డెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ ఓల్డెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ స్టోరీలోకి మనం డైవ్ చేసే ముందు చాక్లెట్ అనే ఈ స్వీట్ సెన్సేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడంటే చాక్లెట్ తీయగా ఉంది, కానీ ఒకప్పుడు సెంట్రల్ అమెరికాలో మాయన్స్ అండ్ అజ్టెక్స్ వాళ్ళ ఆర్మీ బలంగా ఉండడానికి కోకో బీన్స్ యూజ్ చేసి ఒక స్పెషల్ ఎనర్జీ డ్రింక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత యూరోపియన్స్ చేతుల్లో పడింది ఈ డ్రింక్. ఇంకేముంది, వాళ్ళు మెల్లమెల్లగా ఆ డ్రింక్కి కొన్ని చేంజెస్ చేసి లాస్ట్కి ఆ డ్రింక్కి షుగర్ యాడ్ చేసి ఫస్ట్ టైం తినే స్వీట్ చాక్లెట్ని తయారు చేశారు. అలా పుట్టిందే ఈ చాక్లెట్. ఆ టైంలో చాక్లెట్ ఒక సెన్సేషన్ అండ్ ఫుల్ డిమాండ్. ఎంత డిమాండ్ అంటే ఈ చాక్లెట్ తయారు చేయడానికి యూజ్ చేసే కోకో బీన్స్ని కరెన్సీ లాగా వాడేవాళ్ళు. అంటే మీరు ఒక చికెన్ కొనుక్కోవాలనుకోండి, క్యాష్ బదులు కోకో బీన్స్ ఇవ్వాలి. అదే ఒక కప్పు కాఫీ కొనుక్కోవాలనుకుంటే ఒక 10 కోకో బీన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నెపోలియన్ కూడా ఈ చాక్లెట్ వల్ల లాభాలు తెలుసుకొని వాళ్ళ ఆర్మీ మూడ్ని బూస్ట్ చేయడానికి కంపల్సరీగా చాక్లెట్స్ అనేది సప్లై చేసేది. కానీ వాస్తవానికి రియల్ చాక్లెట్ కోకో బీన్స్ నుంచి వస్తుంది కాబట్టి స్వీట్గా కాకుండా చేదుగా ఉంటుంది. చాక్లెట్స్లో, ఎస్పెషల్లీ డార్క్ చాక్లెట్స్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైట్ చాక్లెట్లో ఇవేమి ఉండవు. అండ్ నన్ను అడిగితే వైట్ చాక్లెట్ అసలు రియల్ చాక్లెటే కాదు అని చెప్పొచ్చు. డార్క్ చాక్లెట్స్లో అయితే మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మూడ్ ఇన్స్టెంట్గా సెట్ అయిపోతుంది. అందుకే ఏమో అందరు అబ్బాయిలు అమ్మాయిలని పడేయడానికి చాక్లెట్స్ ఇస్తారు. డార్క్ చాక్లెట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్, హార్ట్ హెల్త్ లాంటివి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఫ్లేవనాయిడ్స్ వల్ల బ్రెయిన్లో స్టెమ్ సెల్స్ కూడా పెరుగుతాయి. కానీ ఓవర్గా తింటే మాత్రం వెయిట్ గెయిన్ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం మోడరేట్గా తింటే పర్లేదు. మిల్క్ చాక్లెట్స్లో అయితే షుగర్ అనేది ఉంటుంది కాబట్టి కంట్రోల్గా తింటే బెటర్. నౌ కమింగ్ బ్యాక్ టు గిరాడెల్లీ. దీని గురించి చెప్పాలంటే, డామినికో గిరాడెల్లీ అనే ఇటాలియన్ 18th సెంచరీ టైంలో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. బిజినెస్ బాగా క్లిక్ అయింది. మెల్లమెల్లగా అది ఒక పెద్ద బ్రాండ్గా మారింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న గిరాడెల్లీ బ్రాండ్. వరల్డ్ వైడ్లో ఈ చాక్లెట్ బ్రాండ్కి మంచి పేరు ఉంది. అప్పట్లో చాక్లెట్స్ అన్నీ ఈ ఫ్యాక్టరీలోనే తయారు చేసేవాళ్ళు. కాకపోతే ఆ తర్వాత ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేశారు. ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగింది, సో బ్రాండ్కి కూడా వాల్యూ పెరిగింది. సో ఇంత చిన్న ప్లేస్లో అంత పెద్ద కంపెనీని రన్ చేయడం కొంచెం ఇంపాసిబుల్ అయింది. అందుకే ఫ్యాక్టరీని వేరే ప్లేస్కి మూవ్ చేయాల్సి వచ్చింది.
ఇంకా ఆ తర్వాత ఈ ప్లేస్ మొత్తాన్ని ఒక బ్యూటిఫుల్ చాక్లెట్ షాపింగ్ సెంటర్గా మార్చేశారు. ఇక్కడ డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, క్యారమిల్, సీ సాల్ట్, ఆల్మండ్ ఇంకా లిమిటెడ్ ఎడిషన్ చాక్లెట్ కాంబినేషన్స్లో చాక్లెట్స్ ఉంటాయి. సూపర్. అండ్ ఈ స్టోర్లో మనకు బయట ఎక్కడా దొరకని వేరియస్ లిమిటెడ్ ఎడిషన్ చాక్లెట్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ మాత్రమే కాకుండా ఇంకొక హైలైట్ ఉంది, అదే హాట్ ఫడ్జ్ సండే. ఈ సండేలో వెనిలా ఐస్ క్రీమ్ పైన హాట్ చాక్లెట్ ఫడ్జ్ అండ్ నట్స్ అండ్ విప్డ్ క్రీమ్తో సర్వ్ చేస్తారు. మైండ్ పోతుంది తింటే. అండ్ ఈ స్టోర్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని ఫ్రీ శాంపుల్స్ అయితే ఇస్తారు. మనం టేస్ట్ చేయాలనుకుంటే కొన్ని కొనుక్కొని మరీ టేస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్లో చాక్లెట్ షాప్ మాత్రమే కాదు, చాలా బొటిక్స్, రెస్టారెంట్స్ అండ్ వైన్ టేస్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సమ్మర్ టైంలో చాలా ఫ్రీ కాన్సర్ట్స్ అండ్ పబ్లిక్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఆ టైంలో చాలా ఫన్ ఉంటుంది ఈ ప్లేస్లో. సో మనం ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఈవెంట్స్ గురించి మనం ఆన్లైన్లో చూసుకొని వస్తేనే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి చాక్లెట్ ఫ్యాక్టరీ కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్వీట్ లైక్ చాక్లెట్. బాయ్.